పార్లమెంటు స్థానాల్లో గనక మనం వెళితే వరంగల్ చూసినప్పుడు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అట్లాగే బీజేపీ పార్టీ నుంచి ఆరూరి రమేష్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక థర్డ్ డాక్టర్ సుధీర్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. కానీ ఇక్కడ ఫైట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య జరుగుతూ ఉంది. ఆరూరు రమేష్కి గుడ్ విల్ ఉంది, మంచి మనిషికి ఒక పేరు ఉంది. కడియం శ్రీహరి గారి కుమార్తెగా కడియం కావ్యకి ఒక లెజెండరీ ఒక ఇది ఉంది. మరి కడియం శ్రీహరి గారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆయన కుమార్తెకి కడియం కావ్యకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆ టికెట్ వద్దని నిరాకరించి వారు కాంగ్రెస్లోకి సీటు తీసుకొని ఇటువైపు నిలబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. మరి అది బలం కదా, ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏ రకంగా చూసినా మరి కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి కనపడుతుంది. బట్ ఆరూరు రమేష్ గుడ్ విల్ తోటి కొంత ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఈ అంశాన్ని చెప్పవచ్చు అంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీకి 6,12,000 ఓట్లు వచ్చాయి. అంటే అప్పుడు పసునూరి దయాకర్, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సాంబయ్య గారికి 2,62,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ పార్టీకి 83,000 ఓట్లే వచ్చాయి. మెజారిటీ 3,50,000 ఓట్లు. మరి అలాంటిది ఇప్పుడు 80,000 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ మరలా 4 లక్షల ఓట్లు సాధించడం అనేటువంటిది కష్టసాధ్యమైనటువంటి అంశం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు గెలుచున్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో కడియం కావ్య గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది.